హాయ్, లెట్స్ మేక్ టేస్టీ కోడికూర విత్ చిల్లిగారి పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అనాస పువ్వు ఎలా చేసుకొని ఇందులోనే కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్లోని వాటర్ అంతా కొంచెం ఎగిరేంతవరకు 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, సాల్ట్ కూడా వేసి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చికెన్లో ఈ మసాలాలన్నీ కలిసిన తర్వాత ముందుగా విసుగు చేసి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకొని అందులో నీరంతా ఎగిరిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కరివేపాకు చల్లుకొని దించేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు గారెల కోసం గారెల పిండిలో సాల్ట్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని పిండిని బాగా కలిపి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పిండిని గారెలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చిల్లి గారెలు రెడీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.